వరి పంటలో కలుపు మొక్కలను నివారించే యంత్రాన్ని వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమవారం గ్రామానికి చెందిన ఓ రైతు తయారు చేశాడు. గ్రామానికి చెందిన రైతు రావుల ప్రభాకర్ వరి పంట సాగు చేశాడు. పొలంలో కూలీల సాయం లేకుండా కలుపు మొక్కలను నివారించటానికి తనకు వచ్చిన ఆలోచనతో ఓ యంత్రాన్ని తయారు చేశాడు. ఆ యంత్రంతోనే వరి పంటలో పెరిగిన కలుపు మొక్కలను సులువుగా నివారిస్తున్నాడు. దీంతో కలుపు తీయటానికి కూలీ ఖర్చులు మిగిలాయి. కలుపు మొక్కల నివారణ యంత్రాన్ని చూసిన గ్రామస్తులు, తోటి రైతులు అభినందిస్తున్నారు. రానున్న రోజులలో కలుపు తీయటానికి కూలీల కొరత బాగా ఏర్పడటం జరుగుతుంది. ముందున్న రోజులు ఇప్పుడు లేవు కాబట్టి కొద్ది రోజులు ఆలోచించి ఒక ప్రయోగాన్ని ఉపయోగించాను. అదేంటంటే వరి కలుపు నివారణ కోసం ఇది ఒక పరికరం. ఈ పరికరం తయారు చేయడానికి విధానం ఏంటంటే ఒక గొలుసులు తీసుకోవాలి. గొలుసు ఒక 12 కిలోల గొలుసులు తీసుకొని 6 ఫీట్ల రాడ్డు, 6 ఫీట్ల కేసింగ్ పైప్, ఈ 6 ఫీట్ల రాడ్డుకు 2 ఫీట్ల చొప్పున కటింగ్ చేసి ఈ విధంగా వెల్డింగ్ చేయించుకోవాలి. ఇంచొక్కంటికి ఈ 6 ఫీట్ల రాడ్డుకు ఈ మొత్తం 12 కిలోల గొలుసులను వెల్డింగ్ చేయించి ఈ యొక్క కేసింగ్ పైపుకు ఒక 3 పట్టీల సహాయంతో జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇది మనం ఎలా ఉపయోగించాలనేది మీరే చూడండి. ఈ విధంగా కలుపు చీడ పురుగులు ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. రోగానికి ఏదన్నా అగ్గి తెగులు, కమ్మాకు రోగం ఉన్నా కూడా ఇచ్చుకపోతుంది. పిలక దశ కూడా మనకు 5 పిలకలు ఉన్నటువంటి పిలకలు ఒక 10-15 పిలకల వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కలుపు నివారణ యంత్రం ద్వారా 1 గంటకు 1 ఎకరం పొలంలో కలుపు మొక్కలను నివారించవచ్చని, ప్రతి సంవత్సరం వరి పంటలో కలుపు మొక్కలను నివారించడానికి పెట్టుబడికే డబ్బులు అధికమవుతున్నాయని ఆలోచించి తనకున్న పరిజ్ఞానంతో ఈ కలుపు నివారణ యంత్రాన్ని కనుక్కుని కలుపు మొక్కలను నివారిస్తున్నానని, దీంతో డబ్బులు కూడా మిగులుతున్నాయని అంటున్నాడు రైతు ప్రభాకర్. దీనికి అయ్యే ఖర్చు ఒక 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి చేసుకుంటే మనకు లైఫ్ లాంగ్ ఎప్పటికీ నిలబడుతుంది. ఇది ఒక 12 కిలోల గొలుసు తీసుకోవాలి మనము. ఈ 12 కిలోల గొలుసుకు 15 నుండి 1,600 రూపాయలు అవుతుంది. ఈ వెల్డింగ్ పెట్టినందుకు ఒక 1,000 రూపాయలు అవుతుంది. ఈ పైపు వగేరా ఖర్చులు అవి ఒక 1,000 రూపాయలు అవుతుంది. మొత్తం 4,000 రూపాయల లోపే ఖర్చు అవుతుంది సార్. ఈ యొక్క పరికరాన్ని నాటేసిన తర్వాత ఖచ్చితంగా 6 నుండి 7వ రోజు 10వ రోజు లోపు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సారి గుంజుకపోవాలండి. అట్లా గుంజుకపోవడం వల్ల ఏంటి లాభాలంటే అప్పుడే చిన్న మొలకలు, ఆ చిన్న గింజలు, గడ్డి మొలకలు పెరుగుతాయి. కాబట్టి ఈ గొలుసులు చీపిరితో లాగినట్టుగా గుంజుకపోయి ఆ యొక్క కలుపు నివారణ అవుతుంది. నెక్స్ట్ ఇంకో దఫా 20 నుండి 25 రోజుల లోపు 2వ దఫా గుంజినట్టయితే ఆ యొక్క నాచు కొట్టుకపోయి ఆ యొక్క చిన్న పిలకలు కూడా చీపిరితో ఊడ్చినట్టుగా క్లీన్ అవుతుంది. ఎలాంటి రోగాలు ఉన్నా కూడా, ఏది అగ్గి తెగులు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. పిలక దశ కూడా 5 పెట్టిన పిలకలను దాదాపు 25 రోజుల తర్వాత మనం గుంజినట్టయితే 10 నుండి 15 పిలకలు, 20 పిలకలు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దీంతో ఇలా చేసుకోవడం వల్ల మనకు రైతుకు పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమన్నా కొద్ది గొప్ప కలుపులు ఉంటే ఆ వరాల పక్కలకు ఒక 2-3 కూలీల సహాయంతో చిన్నగా కలుపు తీసుకుంటే ఆ విధంగా కూడా సరిపోతుందండి.